హలో డ్రామా లవర్స్, మన ఛానల్లో ఆర్సనల్ మిలిటరీ అకాడమీ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్స్ని చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్ చూసి ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 38 అండ్ 39 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్ సీన్లో జున్షాన్ హీరోయిన్తో నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా, కానీ నేను నిన్ను గుర్తుపట్టాను అని చెప్పి ఫేస్ మాస్క్ రిమూవ్ చేస్తాడు. హీరోయిన్ జున్షాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఇంకా జున్షాన్ని నెట్టేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. హీరోయిన్తో పాటు షాజున్ కూడా బయటకు వస్తుంది. ఇంకా హీరోయిన్తో సారీ షీషాంగ్, ఈ పార్టీకి జున్షానే నిన్ను తీసుకురమ్మన్నాడు, నీకు ఫస్ట్ చెప్పినందుకు సారీ అని చెప్తుంది. హీరోయిన్ షాజున్తో మంచి పని చేసావు టాన్ షాజున్ అని తన్నరిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోయిన్ వెనకాలే జున్షాన్ కూడా వస్తాడు. హీరోయిన్ షీషాంగ్ నుంచి షీలియాంగ్షన్లా డ్రెస్ చేసుకుని ఆర్సనల్ మిలిటరీ అకాడమీకి రిటర్న్ అవుతుంది. ఆల్రెడీ తన కోసం హీరో బాల్కనీలో వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ కంగారుగా గ్రౌండ్ నుంచి పైకి వెళ్ళటం జున్షాన్ అబ్జర్వ్ చేస్తాడు. ఇంకా హీరో పిలవగానే హీరోయిన్ చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ గురించి జున్షాన్ తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా తన రూమ్లో కూర్చుని జున్షాన్ తనతో బిహేవ్ చేసిన మూమెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకుని జున్షాన్కి తన అమ్మాయిన విషయం తెలిసిపోయి ఉండొచ్చు అని అయితే గెస్ చేస్తుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ క్యాంటీన్లో ఉన్నప్పుడు జున్షాన్ హీరోయిన్తో లియాంగ్ చెన్ నిన్ను కవర్ చేసుకోవడం నేర్చుకో, షర్ట్ బటన్ సరిగా పెట్టుకో అని చెప్తాడు. హీరోకి బాగా కోపం వచ్చి అక్కడే నిలబడి జున్షాన్ని గుర్రుగా చూస్తూ ఉంటాడనమాట. రిటర్న్లో జున్షాన్ కూడా హీరోని గుర్రుగా చూస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ వాళ్ళని ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా వాళ్ళైతే ఆగకుండా అలానే చూసుకుంటారు. హీరోయిన్కి ఏం చాలా అర్థం కాక తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జీజిన్ జున్షాన్ని ఏమైందిరా మీ ఇద్దరికి అని అడుగుతాడు. ఏం లేదని జున్షాన్ అయితే ఆన్సర్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ని అకాడమీ గ్రౌండ్లో ఉంటే జున్షాన్ రెడీ అయ్యి వస్తాడనమాట హీరోయిన్ అక్కడ ఉన్నప్పుడు. ఇంకా హీరోయిన్తో లియాంగ్ చెన్, నేను మీ చెల్లితో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను, నాతో పాటు నువ్వు వస్తావా మీ చెల్లిని మీట్ అవ్వడానికి అని అడుగుతాడు. హీరోయిన్ కంగారుగా షీషాంగ్తో అపాయింట్మెంటా, లేదు నేను రాను, నాకు పనుంది, నువ్వు వెళ్ళు అని చెప్తుంది. అయితే సరే అని చెప్పి జున్షాన్ అక్కడి నుంచి షిన్హా గర్ల్స్ స్కూల్కి స్టార్ట్ అవుతాడు. హీరోయిన్ కూడా మళ్ళీ షీషాంగ్ లాగా రెడీ అయ్యి హడావిడిగా స్కూల్కి అయితే వెళ్తుంది. హీరోయిన్ స్కూల్ లోపలికి వెళ్దాం అనుకునే లోపే జున్షాన్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ ఫోన్ బూత్ వెనుక నుంచి స్కూల్లోకి వెళ్దామని అయితే అనుకుంటుంది. హీరోయిన్ రిఫ్లెక్షన్ కార్లో చూసి షీషాంగ్ అని అయితే జున్షాన్ అరుస్తాడు. ఇక హీరోయిన్ చచ్చినట్లు జున్షాన్ ముందుకు వచ్చి షీషాంగ్ మీరెందుకు వచ్చారు అని అడుగుతుంది. ఆన్సర్గా జున్షాన్ నీకోసమే వచ్చాను షీషాంగ్ అని చెప్తాడు. హీరోయిన్ షాక్ అయ్యి నా కోసమా, ఎందుకు అని అడుగుతుంది. దానికి ఆన్సర్గా జున్షాన్ షీషాంగ్ నేనంటే నీకు ఇష్టమా కాదా అని అడుగుతాడు. హీరోయిన్కి ఏం ఆన్సర్ చెప్పాలో తెలియక సారీ మిస్టర్ చెన్, నేను ఇంకా లవ్కి రెడీగా లేను, నేను చిన్నపిల్లని, స్కూల్కి వెళ్ళాలి, ఇంకా నాకు చాలా పనులు కూడా ఉన్నాయి అని కంగారుగా చెప్తుంది. జున్షాన్ హీరోయిన్తో నిజంగానే నేనంటే నీకు ఇష్టం లేదా, నువ్వు లియాంగ్ చెన్ ట్విన్సే కదా, లేకపోతే అతను నన్ను లవ్ చేయొద్దని చెప్పాడా, ఉండు నేను ఇప్పుడే వెళ్ళి వాడిని అడుగుతాను అని చెప్పి హడావిడిగా కార్ ఎక్కుతాడు. షీషాంగ్ ఎంత పిలిచినా వినిపించుకోకుండా అక్కడి నుంచి అయితే జున్షాన్ అకాడమీకి రిటర్న్ అయిపోతాడు. హీరోయిన్ షీషాంగ్ నుంచి మళ్ళీ షీలియాంగ్షన్ లాగా చేంజ్ అయ్యి పరిగెత్తుకుంటూ ఆర్సనల్ మిలిటరీ అకాడమీకి వస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి ఫ్లవర్ షాప్ని చూపిస్తారు. అక్కడ ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు. తను ల్యాండ్ లార్డ్, అంటే తను ప్లేస్ రెంట్ తీసుకున్న ఓనర్కి రెంట్ పే చేయడం హీరోయిన్ చూస్తుంది రిటర్న్ అవుతున్నప్పుడు. ఆ ల్యాండ్ లార్డ్ కూడా రూట్గా ఆ అమ్మాయి దగ్గర నుంచి మనీని లాక్కుంటాడు. ఈ ఫ్లవర్ షాప్ అమ్మాయి నేమ్ వచ్చేసి ఎన్వెన్ అనమాట. తర్వాత ఆర్సనల్ మిలిటరీ అకాడమీలో గ్రౌండ్లో జీజిన్ కనపడితే జున్షాన్ ఎక్కడ అని హీరోయిన్ రిటర్న్ అయ్యేటప్పుడు అడుగుతుంది. హీరోయిన్కి ఆన్సర్గా జీజిన్ ఏమో తన రూమ్లో ఉన్నాడు అని చెప్తాడు. వెంటనే హీరోయిన్ జున్షాన్ రూమ్ దగ్గరికి వెళ్ళి నాక్ చేస్తుంది. జున్షాన్ ఇంకా సూట్లోనే ఉంటాడనమాట. హీరోయిన్ జున్షాన్తో చెప్పు ఏం చెప్తావో, నువ్వు నా కోసం వెతుకుతున్నావు కదా అని అంటుంది. జున్షాన్ హీరోయిన్తో నేనేం నీ కోసం వెతకట్లేదే, నువ్వేమన్నా కలగంటున్నావా ఏంటి అని అంటాడు. హీరోయిన్ ఏమో ఓ అలాగా జున్షాన్ అని అంటుంది. జున్షాన్ హీరోయిన్తో అయితే మరి నువ్వు వెళ్తే నేను రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తాడు. డోర్ వెనక జున్షాన్ అయితే నవ్వుకుంటాడు. ఐ రియలీ లైక్ హిస్ స్మైల్ అనమాట. తను కావాలనే హీరోయిన్ని తిప్పించుంటాడు. హీరోయిన్ తనలో తనే అనవసరంగా వచ్చి తనకి వెళ్ళగానే అని అనుకుంటుంది. సీన్ని షిఫ్ట్ చేస్తే అన్వెన్ షాప్కి హువాంగ్ ఫ్లవర్స్ కోసం వచ్చుంటాడు. ఒక అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వాలని అయితే చెప్తాడు. అన్వెన్ హువాంగ్ని రోసెస్ ప్యాక్ చేయమంటారా లేదా లిలీస్ ప్యాక్ చేయమంటారా అని అడుగుతుంది. ఆన్సర్గా హువాంగ్ అన్వెన్తో తను వేటిని ఇష్టపడుతుందో నాకైతే తెలీదు, 2 ప్యాక్ చేయండి అని చెప్తాడు. అన్వెన్ కూడా 2 ప్యాక్ చేసిస్తుంది. హువాంగ్ వాటిని తీసుకుని డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరకు వస్తాడనమాట. లియాంగ్ చెన్ చెప్పు షీషాంగ్కి ఏ ఫ్లవర్స్ అంటే ఇష్టం అని అడుగుతాడు. అప్పటికే చిరాక్లో ఉన్న హీరోయిన్ హువాంగ్ని తిట్టి ఏంటి నువ్వు అని అరుస్తుందనమాట. దానికి హువాంగ్ కొంచెం ఫీల్ అవుతాడు. మళ్ళీ హువాంగ్ వెనక్కి వచ్చి షీషాంగ్కి ఇవి ఇష్టమేనా అని అడుగుతాడు. ఇంకా హీరోయిన్కి బాగా కోపం వచ్చేసి ఆ ఫ్లవర్స్ని
లాక్కొని కింద పడేసి తొక్కుతుంది. హువాంగ్ అయితే చాలా సాడ్గా ఫీల్ అవుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సీన్ షిఫ్ట్ చేస్తే హీరోయిన్ అండ్ షాజున్ మీట్ అవుతారు. హీరోయిన్ షాజున్తో జున్షాన్కి నా సీక్రెట్ తెలిసిపోయినట్టుంది, అతను ఇదివరకు ఇప్పటికీ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అని మొత్తం చెప్తుంది. షాజున్ హీరోయిన్ని మరి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి ఆన్సర్గా హీరోయిన్ గువాన్షన్ అండ్ జున్షాన్ ఇద్దరికి నా గురించి తెలిసిపోయింది. యాన్షన్ చైల్డిష్గా అనుకున్నాను కానీ తను ఎప్పుడూ నన్ను ప్రొటెక్ట్ చేయడానికే చూస్తాడు, ఏ అబ్బాయిని నా దగ్గరికి రానివ్వడు అని చెప్పి జున్షాన్ ఎప్పుడూ నన్ను ప్రమాదాల నుంచి కాపాడుతాడు. జున్షాన్ని చూసినప్పుడల్లా నాకు నా అన్నయ్య గుర్తొస్తాడు, జున్షాన్ నన్ను నా అన్నయ్యలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని చెప్తూ ఉంటుందన్నమాట. ఇక నేను జున్షాన్ని చీట్ చేద్దామని అయితే అనుకోవట్లేదు, తనకి నేను ఎవరో రివీల్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది. షాజున్ కొంతసేపు ఆలోచించి నీకేది మంచిది అనిపిస్తే అదే చేయి షీషాంగ్ అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో షాన్ రాంగ్ కల్లో జున్షాన్ని ఎవరో చంపినట్టయితే తనకి ఒక పీడకలు వస్తుందన్నమాట. తను లిక్కపడి లేస్తుంది. తర్వాత సీన్లో హీరోయిన్ రిటర్న్ అయ్యేటప్పుడు అన్వెన్ ఫ్లవర్ షాప్ దగ్గరకు అయితే వస్తుందన్నమాట. మళ్ళీ అన్వెన్ దగ్గర అయితే ఆ రెంట్ కలెక్ట్ చేస్తాడనమాట ల్యాండ్ లార్డ్. హీరోయిన్ అది చూసి అన్వెన్ దగ్గరకు వచ్చి ఏంటి నువ్వు అతనికి నిన్నే కదా ఇచ్చావు, మళ్ళీ అతనికి ఎందుకు ఇచ్చావు అని అడుగుతుంది. దానికి ఆన్సర్గా అన్వెన్ అయితే తనకున్న ఇల్నెస్ గురించి అయితే హీరోయిన్తో షేర్ చేసుకుంటుంది. అండ్ అన్వెన్కి చిన్నప్పుడు తలకి ఒక దెబ్బ తగిలిందంట. అప్పటి నుంచి తనతో రూట్గా బిహేవ్ చేసిన వాళ్ళందరినీ మర్చిపోతుంది. ఇంకా తనతో మంచిగా బిహేవ్ చేసే వాళ్ళని అయితే తను గుర్తుపెట్టుకుంటుంది అనమాట. హీరోయిన్ అన్వెన్తో మంచిగా బిహేవ్ చేసింది కాబట్టి అన్వెన్ హీరోయిన్ని ఒక ఫోటో తీసుకుని తన బుక్లో పేస్ట్ చేసుకుని హీరోయిన్ గురించి డీటెయిల్స్ రాసుకుంటుంది అనమాట. హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరోయిన్ ఆర్సెనల్ మిలిటరీ అకాడమీకి రిటర్న్ అవుతుంది అనమాట. అప్పుడే హీరోయిన్తో జున్షాన్ వచ్చి నేను టీచర్ లీవ్ పిలుస్తున్నారు అని చెప్పి హీరోయిన్కి చెప్తాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి టీచర్ లీవ్ దగ్గరికి వెళ్తుంది. టీచర్ లీవ్ దగ్గరికి వెళ్ళాక అతనైతే హీరోయిన్ని లగేజ్తో పాటు రూమ్ నెంబర్ 103కి చేంజ్ అవ్వమంటాడు. ఎందుకంటే ఆ టీచర్కి హీరోయిన్ అని యాన్షన్ మీద వచ్చిన రూమర్స్ బాగా స్ప్రెడ్ అయినాయి అని తెలుస్తుంది అనమాట. హీరోయిన్ ఏమో అదంతా ఏం లేదు సార్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా, ఆ టీచర్ ఏమో నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు అలాంటి పని చేయవు, అయినా సరే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి కదా అని చెప్పి చెప్తాడనమాట. హీరోయిన్కి రూమ్ షిఫ్ట్ అవ్వడానికి హువాంగ్ అయితే హెల్ప్ చేస్తాడు. హువాంగ్ హీరోయిన్తో యాన్షన్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా అని చెప్తాడు. దానికి హీరోయిన్ ఏమో ఏం అక్కర్లేదులే అని చెప్పి హువాంగ్ హెల్ప్తో డార్మ్ అయితే షిఫ్ట్ అవుతుంది. ఇదంతా జరిగేటప్పుడు హీరో బయట ఉంటాడనమాట. అంటే తను ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళుంటాడు. హీరో రిటర్న్ అయ్యేసరికి హీరోయిన్ అయితే తన రూమ్లో కనిపించదు. ఇంకా హీరో కోపంగా అకాడమీ అంతా తిరిగి అందరినీ అడుగుతాడు. ఇంకా ఎవరిని అడిగినా నాకు తెలీదు అని చెప్పేసరికి హీరోకి బాగా కోపం వచ్చేసి వెన్జాంగ్ దగ్గరికి వెళ్ళి వెన్జాంగ్ని పడేసి కొడుతూ హీరోయిన్ గురించి అడుగుతాడు. హువాంగ్ హీరో దగ్గరకు వచ్చి ఆగుయాన్షన్ షీలియాంగ్షన్ని రూమ్ నెంబర్ 103లోకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడే తనకి డామ్ షిఫ్ట్ చేయడానికి నేను హెల్ప్ చేసి వస్తున్నాను, వెన్జాంగ్కి ఏం చేస్తున్నావు అని చెప్పి వెన్జాంగ్ని పట్టుకుని తనకి హెల్ప్ చేస్తాడనమాట. హీరో అయితే షాక్ అవుతాడనమాట హువాంగ్ చెప్పిన మాటలు విని. ఈ సీన్ని ఇక్కడికి కట్ చేస్తారు. తర్వాత సీన్లో జున్షాన్ హీరోయిన్ రూమ్ దగ్గరకు వస్తాడనమాట. హీరోయిన్ జున్షాన్తో నువ్వే నా రూమ్ షిఫ్ట్ చేయించింది అని అడుగుతుంది. దానికి ఆన్సర్గా జున్షాన్ నీ మీద యాన్షన్ మీద స్కూల్లో ఫాస్ట్గా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, అందుకే నీకేమైనా ఇబ్బందిగా ఉంటుందేమోనని నేనే షిఫ్ట్ చేయించాను అని చెప్తాడు. సీన్ని ఇక్కడికి కట్ చేస్తారు. తర్వాత హీరోయిన్ రూమ్ దగ్గరకు వచ్చి నిన్ను రూమ్ చేయించింది ఎవరో ఆ జున్షానేనా అని అరుస్తాడు. దానికి హీరోయిన్ ఏమో ఏమీ ఆన్సర్ ఇదనమాట. హీరో కోపంగా గుప్పెట్ బిగించి ఆ జున్షాన్ ఈరోజు నా చేతిలో అయిపోయాడు అని చెప్పి వెనక్కి తిరిగి జున్షాన్ దగ్గరికి వెళ్ళిపోతుంటే హీరోయిన్ నేనే షిఫ్ట్ చేయించుకున్నాను అని గట్టిగా చెప్తుందన్నమాట. హీరో కూడా కొంచెం సాడ్గా ఫీల్ అయ్యి హీరోయిన్ షర్ట్ బటన్ని అక్కడ బయట విసిరేసి వెళ్ళిపోతాడనమాట. నైట్ అయినాక హీరో అండ్ హీరోయిన్ ఎవరూ నిద్రపోరు. అప్పుడే జున్షాన్ హీరోయిన్ రూమ్ దగ్గరకు వచ్చి నేను సండే మీ చెల్లితో అపాయింట్మెంట్ తీసుకున్నాను, నువ్వు వస్తావా అని మళ్ళీ అడుగుతాడు. హీరోయిన్ ఏమో నేను రాను జున్షాన్, నన్ను ఇబ్బంది పెట్టుకో అని అయితే చెప్తుంది. ఆ నైట్ అంతా హీరోయిన్ ఎవరో నిద్రపోరు. నెక్స్ట్ డే హీరోయిన్ పిలిచినా హీరో అయితే పట్టించుకోడు అనమాట. ఏమైందబ్బా అని హువాంగ్ అండ్ హీరోయిన్ అయితే అనుకుంటారు. అక్కడ గ్రౌండ్ దగ్గర గడ్డి పీకుతూ ఉంటారనమాట కొంతమంది. హీరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా ఇప్పుడే పీకుతారా అని చెప్పేసి ఆ గడ్డి గురించి డీటెయిల్స్ అడుగుతాడు. ఎందుకంటే నిన్న నైట్ హీరో బటన్ విసిరేసాడు కదా, అది వెతుక్కుంటానికి అనమాట. నైట్ అయ్యాక హీరోయిన్ అండ్ షాజున్ మీట్ అవుతారనమాట. షాజున్ హీరోయిన్తో మిస్ హో తన బార్ని క్లోజ్ చేసేస్తున్నారు అని చెప్పేస్తుంది. ఎందుకు అని షాజున్ని హీరోయిన్ అడిగితే మేబీ తను ఏమన్నా పెద్దది ప్లాన్ చేస్తున్నారేమో, నేను ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పనిచేశాను, నాకే బాధగా ఉంది మానేయాలంటే అని అయితే సాడ్గా చెప్తుంది. తర్వాత హీరోయిన్ రిటర్న్ అయ్యేటప్పుడు అకాడమీలో
తనకి ఎంట్రన్స్లో హీరో అయితే ఆ బటన్ కోసం గడ్డిలో వెతుక్కుంటూ కనిపిస్తుంది అనమాట. హీరోయిన్ హీరోకి హెల్ప్ చేద్దాము అని ముందుకు వెళ్ళిపోతే తన కాళ్ళ దగ్గరే ఆ బటన్ ఉంటుందన్నమాట. హీరోయిన్ అది చూసి యాన్షన్కి కూడా తన మీద ఇష్టము ఉందని గుర్తించుతుందన్నమాట. హీరోయిన్ అది పట్టుకొని చాలా సాడ్గా ఏడుస్తూ యాన్షన్తో తను కనిపిన మూమెంట్స్ని అయితే గుర్తు తెచ్చుకుంటుంది. తర్వాత సీన్లో షాజున్తో హీరోయిన్ తను యాన్షన్ని లవ్ చేస్తున్నాను అని అయితే రివీల్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో వెన్జాంగ్ ఎన్వెన్ ఫ్లవర్ షాప్కి వెళ్ళి నీకు నేనెవరో గుర్తులేదా అని అంటాడు. దానికి ఎన్వెన్ ఏమో సారీ సార్ మీరెవరో నాకు గుర్తులేదు అని అయితే చెప్తుంది. ఓ అలాగా అనేసి వెన్జాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్లో జున్షాన్ అండ్ టింగ్బాయ్ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి ఒక మీటింగ్ అయితే క్యాన్సిల్ చేసుకుంటారు. అండ్ తర్వాత జపనీస్ సిఓసితో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పేసి టింగ్బాయ్ జున్షాన్కి అయితే చెప్తాడు. ఇంకా తన ఆ మీటింగ్కి అటెండ్ అవ్వలేను అని చెప్పేసి జున్షాన్ అయితే అటెండ్ అవ్వమంటాడు. ఆ మీటింగ్కి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అండ్ షాన్రాంగ్ కూడా వస్తున్నారు అని అయితే చెప్తాడు. తర్వాత టింగ్బాయ్ జున్షాన్తో నువ్వు షాన్రాంగ్ని ఎక్కువ కాంటాక్ట్ చేయొద్దు, తనని నమ్మద్దు అని అయితే చెప్తాడు. జున్షాన్ కూడా ఆ మాటలకి సరే అన్నయ్య అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో బెన్ చేసి టింగ్బాయ్తో సార్ ఇది జిన్హువా లిడే హోటల్లో ఇలా ప్రమాదం జరగబోతుంది అని అయితే చెప్తాడు. టింగ్బాయ్ ఏమో వద్దు నువ్వు జున్షాన్కి ఇప్పుడే చెప్పద్దు అని చెప్తాడనమాట. తర్వాత జున్షాన్ని అబ్జర్వ్ అయితే చేస్తాడు. నెక్స్ట్ సీన్లో మిస్ హో అయితే తన బార్ని క్లోజ్ చేస్తుంది అసిస్టెంట్ 1 డెత్కి పగ తీర్చుకోవడానికి అనమాట. షూటింగ్ యాక్చువల్లీ రన్ చేసే బార్ వచ్చేసి షూటింగ్ ప్లేస్ అనమాట. షూటింగ్ మిస్ హోతో నువ్వు ఇప్పుడు ఒక్కదానివే ఒంటరిగా ఎలా వెళ్తావు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా, ఇప్పుడు శూన్యాన్ని వదిలి వెళ్ళిపోవటం అవసరమా అని అంటాడు. దానికి మిస్ హో నీకెందుకు, నా గురించి నా పగ నేను తీర్చుకోవాలి అని అంటుంది. మిస్ హోని షూటింగ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అయితే అడుగుతాడు. మిస్ హో ఏమో నేను ఇప్పుడు చేసుకోను, నేను నా పగ తీర్చుకోవాలి, నువ్వు వాళ్ళని నేను చిన్నప్పటి నుంచి పెంచాను, కానీ నువ్వు నాతో అన్ని సంవత్సరాలు లేవు కదా, ఇప్పుడు నువ్వు పోతే నీకెందుకు అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షూటింగ్ ఏమో అక్కడ హెల్ప్లెస్గా నుంచుంటాడు. నెక్స్ట్ సీన్లో షాన్రాంగ్ని జిన్హువా హోటల్కి వెళ్ళినట్టు చూపిస్తారు. షాన్రాంగ్ని మిస్ హో అసిస్టెంట్ అయితే ఫాలో అవుతాడనమాట. తర్వాత హీరోయిన్ షీషాంగ్లా మారిన స్కూల్ దగ్గర జున్షాన్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ జున్షాన్ చెప్పాడు కదా సండే హీరోయిన్ని మీట్ అవుతానని చెప్పేసి. అక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ జున్షాన్తో నువ్వు నా కోసమే వచ్చావు కదా అంటుంది. జున్షాన్ కూడా అవును అని చెప్పగానే హీరోయిన్ కారెక్కుతుంది. వాళ్ళు లీడే హోటల్కి అయితే రీచ్ అవుతారు. ఇంకా బెన్ కూడా సీక్రెట్గా జున్షాన్ అయితే ఫాలో అవుతాడు, తనకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని. సీన్ని మీటింగ్ హాల్ వైపు షిఫ్ట్ చేశారు. అక్కడ షాన్రాంగే కాకుండా చాలామంది జపనీస్ హైయర్ అఫీషియల్స్ అయితే ఉంటారు. షాన్రాంగ్ అసిస్టెంట్ వచ్చి చెవిలో చెంగ్రీ లీడే హోటల్లో మీకోసం వెయిట్ చేస్తున్నారు, ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట అని అయితే చెప్తాడు. షాన్రాంగ్ ఏమో జిన్హువా హోటల్ని వదిలేసి లీడే హోటల్లో మీటింగ్ అటెండ్ అవ్వడానికి అయితే వెళ్తుంది. అప్పుడు అసిస్టెంట్ 2 అయితే షాన్రాంగ్ని ఫాలో అవుతాడు. ఇంకా అసిస్టెంట్ 2 అయితే మిస్ హో దగ్గరికి వెళ్ళి ఈ విషయం అయితే చెప్తాడు. ఇంకా ఇద్దరు షాన్రాంగ్ని అయితే ఫాలో అవుతారు. షాన్రాంగ్ లీడే హోటల్కి రావడం బెన్ అయితే చూస్తాడనమాట. ఇంకా సీన్ని హీరోయిన్ అండ్ జున్షాన్ వైపు షిఫ్ట్ చేస్తారు. హీరోయిన్ జున్షాన్తో తన షీషాంగ్ కాదు షీలియాన్షన్ అని రివీల్ చేయబోతుంటే అప్పుడే పక్కన నుంచి మనకి షాన్రాంగ్ని చూపిస్తారు. షాన్రాంగ్ ఆ హోటల్లోకి వచ్చి చెంగ్రూయి ఎక్కడ అని అయితే అడుగుతుంది. వాళ్ళు కరెక్ట్గా అప్పుడే జిన్హువా హోటల్లో బాంబ్ బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అయితే పరిగెడతారు. మిస్ హో అక్కడ బాంబ్ పెట్టేసి ఎస్కేప్ అయి ఉంటుంది అనమాట. లీడే హోటల్లో ఉన్న అందరూ కూడా బయటకు వచ్చి ఏం జరిగిందో చూస్తారు. హీరోయిన్ జున్షాన్ కూడా షాన్రాంగ్ ఎలా ఉందో చెక్ చేద్దాము అని చెప్పేసి జున్షాన్ ఆ హోటల్కి వెళ్ళిపోతుంటే బెన్ అతను ఆపి షాన్రాంగ్ అక్కడ లేదు అని చెప్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మిస్టర్ రాంగ్ దగ్గరికి చెంగ్రీ వస్తాడు. వాళ్ళ నాన్నతో మీరెందుకు దాన్ని కాపాడారు, అది మా అమ్మని చంపింది అంటాడు. దానికి మిస్టర్ రాంగ్ చెంగ్తో ఇంకోసారి నువ్వు తను చంపడానికి ట్రై చేయొద్దు అని చెప్తాడు. మిస్ హో అండ్ అసిస్టెంట్ 2 and 3 ముగ్గురు కలిసి అసిస్టెంట్ 1 లియు సమాధి దగ్గరికి వెళ్ళి అతనికి నివాళి చేస్తారనమాట. వాళ్ళు షాన్రాంగ్ చనిపోయిందని అయితే అనుకుంటున్నారు. అసిస్టెంట్ 2 ఏడుస్తూ లియు ఇప్పుడు నీ ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తాడు. ముగ్గురు కొంతసేపు ఏడుస్తారనమాట. తర్వాత అసిస్టెంట్ 2 లియు సమాధితో మిస్ హో నీ కోసం పగ తీర్చుకుంది అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మనకి షాన్రాంగ్ని చూపిస్తారు. షాన్రాంగ్ తన 7తో మిస్ హోకి తెలిసిన మనుషులందరినీ తెచ్చి బంధిస్తే తను ఎక్కడున్నా బయటకు వస్తుంది. తనతో ఎలాంటి రిలేషన్ ఉన్న వాళ్ళైనా పట్టుకురమ్మని చెప్తుంది అనమాట. సీన్ని వెన్జాంగ్ వైపు షిఫ్ట్ చేస్తారు. వెన్జాంగ్ అన్వెన్ డైరీలో ఏదో రాస్తాడనమాట తను గుర్తు తెచ్చుకునేలాగా. ఇంకా అక్కడి నుంచి అయితే పారిపోతాడు. పాపం అన్వెన్ ఆ డైరీలో లీ వెన్జాంగ్ రాసిన దాని ప్రకారము
తన్ని ఎవరో వెయిట్ చేయమన్నారు అని అయితే అనుకుంటుంది. ఎంత టైం అయినా మీట్ అయ్యే తీరుతాను అని రాసుంటాడు. పాపం తనేమో ఆ డైరీలో దాన్ని చూసి మార్నింగ్ నుంచి వెన్సాంగ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. నైట్ వర్షం పడుతున్నా కూడా అంబ్రెల్లా వేసుకుని డైరీ పట్టుకొని పాపం తను అక్కడే నుంచుంటుంది అనమాట. వెన్సాంగ్ ఒక రిక్షాలో అన్వెన్ దగ్గరకు వచ్చి ఏమైందమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడుగుతాడు. అన్వెన్ కూడా డైరీలో ఉన్నదే చెప్తుంది వెన్సాంగ్కి. సరే నేను వెళ్తాను అని వెన్సాంగ్ అక్కడి నుంచి రెయిన్లో రిక్షాలో వెళ్ళిపోతాడు. లైక్ వెన్సాంగ్కి అన్వెన్ మీద ఫీలింగ్ స్టార్ట్ అయి ఉంటాయి అనమాట. హీ లవ్స్ అన్వెన్. తర్వాత సీన్ని మనకి మిస్ హో బార్ వైపు షిఫ్ట్ చేస్తారు. షూటింగ్ బార్ దగ్గరకు వచ్చి మిస్ హో ఎక్కడ అని షాజున్ అడుగుతాడు. షాజున్ ఏమో షూటింగ్తో మిస్ హో లేరు, తను మీకు ఈ రెంట్ ఇంకా కీస్ ఇచ్చి వెళ్ళమన్నారు నన్ను అని చెప్పి ఆ కీస్ అండ్ రెంట్ మనీ కూడా అక్కడ పెడుతుంది. షూటింగ్ ఒక్కడే అక్కడ మళ్ళీ సాడ్గా కూర్చుంటాడనమాట. సీన్ని మళ్ళీ వెన్సాంగ్ వైపు షిఫ్ట్ చేస్తారు. అన్వెన్ ఒకటే ఒంటరిగా ఉండటం చూసి వెన్సాంగ్కి బాధ కలుగుతుందనమాట. మళ్ళీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసి తను అన్వెన్ దగ్గరికి అయితే వస్తాడు. నెక్స్ట్ సీన్లో మనకి మ్యాంటింగ్ని చూపిస్తారు. మ్యాంటింగ్కి తన డైరెక్టర్ వచ్చి కొన్ని మూవీ టికెట్స్ ఆఫర్ చేసి మీ ఫ్రెండ్స్తో వచ్చి చూడు మ్యాంటింగ్ అని చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ మ్యాంటింగ్ ఏమో హీరో దగ్గరకు వచ్చి అకాడమీలో హీరోకి టికెట్స్ ఇచ్చి నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురాను, నాకు హెల్ప్ చేసావు కదా అని అయితే చెప్తుంది. ఆ తర్వాత లంచ్ టైంలో హువాంగ్ క్యాంటీన్లో ఉన్న తన ఫ్రెండ్స్ అందరికీ యాన్షన్ ఒక మూవీలో యాక్ట్ చేశాడు మేల్ లీడ్గా, మీరు ఆ మూవీ చూడటానికి తప్పకుండా రండి, ఈరోజు సాయంత్రం 6 PM మేము అందరం వెళ్తున్నాము అని అయితే చెప్తాడు. అందరూ షాక్ అవుతారు హీరోయిన్తో సహా. అయితే హీరోయిన్ ఏమో తన మూవీ చూడటానికి రాను అని చెప్తుంది. హీరో హువాంగ్ని వెళ్ళి హీరోయిన్ని మూవీ చూడటానికి ఒప్పించమని అయితే చెప్తాడు. ఇంకా ఫైనల్గా హువాంగ్ కూడా షీలియాంగ్షన్ని మూవీ చూడటానికి అయితే ఒప్పిస్తాడు. హీరో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నైట్ మూవీ చూడటానికి బాయ్స్ అందరూ అయితే వెళ్తారు. యాన్షన్ కోసం అందరూ వెయిట్ చేస్తారు తన మూవీలో ఎక్కడన్నా కనిపిస్తాడేమోనని. కొంతమంది అయితే అసలు స్లీప్ కూడా వేసేస్తారు మూవీ ఎండ్ వచ్చేసరికి. స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చేసి మూవీ అయిపోయాక యాన్షన్ నువ్వు ఎక్కడున్నావు అని అయితే డిస్కస్ చేసుకుంటారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళతో నేను యాన్షన్ని చూశాను, ఆ ఫైనల్ సీన్లో ఉన్నది యాన్షనే అని అయితే చెప్తుంది. హీరో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే షాజున్ అకాడమీ దగ్గరికి వచ్చి హీరోయిన్ గురించి అయితే అడుగుతుంది. కానీ హువాంగ్ వచ్చి తను ఇప్పుడు లేదు, షాజున్ బయటికి వెళ్ళాడు అని అయితే చెప్తాడనమాట. ఇంకా షాజున్ కూడా సాడ్గా రిటర్న్ అయిపోతుంది. హీరోయిన్ అప్పుడే అన్వెన్ షాప్ దగ్గర నుంచి అయితే వస్తుందన్నమాట. అయితే అన్వెన్ హీరోయిన్కి తన్ని సేవ్ చేసినందుకు కొన్ని ఫ్లవర్స్ అయితే గిఫ్ట్గా ఇస్తుంది. హీరోయిన్ ఆ షాప్ నుంచి రావడం వెన్సాంగ్ అయితే చూస్తాడు. మళ్ళీ వెన్సాంగ్ షూస్ మీద అన్వెన్ అయితే వాటర్ వేసేస్తుంది. వెన్సాంగ్కి అన్వెన్ ఫ్లవర్స్ అయితే గిఫ్ట్ చేసి ఇంకా తన డైరీలో నేను ఇతని మీద 2 times నీళ్ళు ఉంపేశాను అని అయితే రాసుకుంటుంది. వెన్సాంగ్ అండ్ హీరోయిన్ సేమ్ టైంకి రిటర్న్ అవుతారనమాట రోడ్ మీద. హీరోయిన్ రోడ్ మీద నడుచుకుంటూ వస్తుంటే తనకి షాజున్ ఎదురవుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుందాము అని అనుకున్న లేపే షాన్రాగ్ మనుషులు వచ్చి షాజున్ని కిడ్నాప్ చేసేస్తారు. షాజున్ని ఎత్తుకెళ్ళటం వెన్సాంగ్ కూడా చూస్తాడు. ఇంకా హీరోయిన్ వాళ్ళని ఫాలో అవటం కూడా చూస్తాడనమాట. హీరోయిన్ రోడ్ మీద వెళ్తూ షాన్రాగ్ని తీసుకెళ్ళిన డ్రైవర్ని అయితే ఇంజూర్ చేసి ఉంటుందన్నమాట ఒక గన్ తీసుకొని. అయితే హీరోయిన్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలిస్తే తనకి క్లుకు ఉంటుందని అయితే ఆ పని చేస్తుంటుందన్నమాట. హీరోయిన్ వాళ్ళు వెళ్ళిన దారిలోనే ఎవరికంటా పడకుండా జపనీస్ హాస్పిటల్కి అయితే వెళ్తుంది. ఇంకా తను అక్కడ డాక్టర్ లాగా డ్రెస్ చేసుకుని తను ఇంజూర్ చేసిన డ్రైవర్కి మళ్ళీ ఇంజూర్ చేసి షాజున్ ఎక్కడుందో కనుక్కుంటుంది. షాజున్ని బేస్మెంట్లో పెట్టారని అయితే అతను చెప్తాడు. వేరే డాక్టర్స్ అక్కడికి వచ్చేలోపు హీరోయిన్ ఆ డ్రైవర్ని కట్టేసి ఆ ప్లేస్ నుంచి బేస్మెంట్కి స్టార్ట్ అవుతుంది ఎవరి కంట్లో పడకుండా. ఈ సీన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు.